నటుడు విజయ్ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించింది. టీవీకే పార్టీకి విజల్ గుర్తును కేటాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఎన్నికల గుర్తులు ఆర్డర్ 1968 ప్రకారం తమ పార్టీకి గుర్తును కేటాయించాలని గత ఏడాది నవంబర్ లో ఈసీకి విజయ్ దరఖాస్తు చేశారు. అప్పటికే ఫ్రీ జాబితాలో అందుబాటులో ఉన్న 7 గుర్తులు తాము సొంతంగా సృష్టించిన విజలు, బ్యాట్, ఆటో గుర్తులు పరిశీలన కోసం టీవీకే సమర్పించింది. చివరకు విజువల్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 234, పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాలలో టీవీకే తన అభ్యర్థులను పోటీకి నిలిపే ఆలోచనలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఉమ్మడి గుర్తులపై పోటీ చేయాలనే భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఈసీ విజువల్ను కేటాయించడం ఇక్కడ గమనార్హం. పార్టీకి విజువల్ గుర్తును కేటాయించడంలో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్ ఒక నెల రోజుల విరామం తర్వాత జనవరి 25న రాజకీయ కార్యకలాపాల్లో తిరిగి ప్రారంభించనున్నారు. ఆ రోజున మహాబలిపురంలో రిసార్ట్లో సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. కరూర్ తొక్కిసలాట కేసు సంబంధించి 2 సార్లు సిబిఐ విచారణకు హాజరు కావడం, ఆయన చివరి సినిమా జన నాయకన్ విడుదల నిలిచిపోయిన సంగతి మనకు తెలుసు. అయితే ఈ 2 ఘటనల తర్వాత విజయ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ కార్యక్రమం ఇదే. 2 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ 2024 పార్లమెంటు ఎన్నికల ముందు పార్టీని ప్రకటించారు. అయితే ఈ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రత్యక్షంగా బరిలో దిగుతానని అప్పటికే ప్రకటించాడు. అందుకు అనుగుణంగా ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రాజకీయ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. అయితే మనకు తెలుసు, ఈ క్రమంలోనే గత సంవత్సరం సెప్టెంబర్లో కరూరులో ఆయన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.